అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో దిగాను. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించారు. ఎందుకంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిగా నెల్లూరు సిటీ అభ్యర్థి ప్రకటించగానే నన్ను సహకరించిన మా పెద్దలు ఎంపీ గారైనా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ, అలాగే ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకి, అలాగే నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నెల్లూరు సిటీ ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఈరోజు నాకు ఈ స్థాయికి రాగలిగిన అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఒక అవకాశం, మీరందరూ ఆస్వాదించడం. ఈరోజు మీ ముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి ఈరోజు మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరందరూ నాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్యును వేల కోట్ల ఆసామి నా ముందర పోటీ చేశారు. అయినా మీరందరూ నాకు సహకరించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మీ అందరూకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు చూసాం, ఒక సామాన్యుకి ఓడిపించడానికి ఒక నారాయణ గారు ఎంతమందిని ఇక్కడ రప్పించారంటే, నెల్లూరు సిటీలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చారు. అది కూడా 43వ వార్డులో వచ్చి ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. ఆయనకి ఎంత భయం నారాయణ గారికి. అలాగే లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బాలకృష్ణ గారు ఇంతమందిని పిలుచుకొని ఒక సామాన్యుని గెలవడానికి ఎంత కష్టపడ్డారు ఆయన. అలాగే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు నెల్లూరు సిటీలో. మీరందరూ చూశారు. ఒక్క సామాన్యుడికి అవకాశం ఇచ్చాను. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేవాడిని. నేను ముందే చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా, నేను ఎప్పుడు మీతోనే ఉంటా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. మేమందరం మీకు సేవ చేసుకునే అవకాశం ఒక జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు మమ్మల్ని కల్పించారు. మీ సేవ చేసుకునే అవకాశం ఒకటి మమ్మల్ని కల్పించి మీకు తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరందరూ సహకరించినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో సుమారు 2019లో చూసుకుంటే 79% అదే ఓటింగ్ పోల్ అయింది. ఈసారి చాలా పెరిగింది. అది కూడా మహిళల ఓటింగ్ శాతం చాలా పెరిగింది. అయితే ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరికి పడిందంటారు? మీరందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఈరోజు పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరు తండాలుగా బయలుదేరి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అలాగే పెద్దలు, వృద్ధులు పెన్షన్ కోసం 2 నెలలు ఎలాగ బాధ పెట్టారు మీరందరూ చూశారు. ఎంత కష్టపడ్డారు, ఎక్కడ పెన్షన్ వచ్చిందో, ఎక్కడ పోయిందో, ఏ బ్యాంకులో పడిందో, ఎవరి ఖాతాలో పడిందో, ఎంతమంది చనిపోయారు ఆ ఎండలో మీరందరూ చేశారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే ఉంటుంది, పథకాలు మొత్తం కంటిన్యూ అవుతాయని ప్రతి ఒక్కరు తండాలుగా బయలుదేరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆయన్ని ఆస్వాదించారు. ఈసారి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని కూడా టీడీపీ వాళ్ళు ప్రచారం ఏది చేస్తున్నారు. వాళ్ళు రోజు చేసుకునే ప్రచారం అది ఏంటి, ఒక్క సీట్ వాళ్ళు గెలిచి ఒక్క సీటు ఒక పేరు చెప్పమనండి. ఈరోజు నెల్లూరు సిటీలో గెలవాలంటేనే వాళ్ళు చూశారు ఎంతమందిని ఈరోజు పిలుచుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు జెండా వీధిలో ఏంటి మీటింగ్ పెట్టుకునేది. ఒక సీఎం 14 సంవత్సరాలు సీఎం అయినా ఒక కోటమిట షాదీ మందిలో మీటింగ్ పెడతారు 500 మందితో, మీరే చెప్పండి. అలాగే రెండోసారి మళ్ళీ ఆ టంక రోడ్లో పవన్ కళ్యాణ్ని, అలాగే బాలకృష్ణని, అలాగే లోకేష్ని ఇంతమందిని పిలిచి ఇక్కడ మీటింగ్లు పెట్టుకునే వాళ్ళకి ఒక్క సీట్ మీదే ఇక్కడ నమ్మకం, ఒక సామాన్య మీద గెలవడానికే నమ్మకం లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళేంటి గెలిచేది 10కి 10. వాళ్ళు ఒక్క సీటు గెలిచే ఒక పేరు చెప్పమండి, ఏ ఊరు పేరో. అదేవిధంగా ఒక సామాన్యుడైన ఖలీల్ భాయ్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, నారాయణ అందుబాటులో ఉండరు అని చెప్పి చెప్తున్నారు. అది నిజమా? నేను ముందే చెప్పా ఈ మాట. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడే ఉన్నాను, ఆయన జెండా వీధిలో మా ఇంట్లోనే ఉన్నా. నేను ప్రతి ఒక్క రోజు అందుబాటులో ఉన్నా, ప్రతి ఒక్క రోజు నా వార్డులో తిరుగుతున్నా, పక్క వార్డులో తిరుగుతున్నా, ఇక్కడే తిరుగుతున్నా. ఆయన ఎక్కడున్నాడు, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ తెలుసా? ఈరోజు ఎలక్షన్ అయిపోయింది కానీ ఆయన ఎక్కడున్నారో తెలుస్తామండి. ఆయన కార్యకర్తలు, నాయకులు నన్నే ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా మళ్ళీ ఎక్కడ పోయారు తెలీదు, మాకు అందుబాటులో లేరు అని. నేను ప్రతి ఒక్క రోజు ఎలక్షన్ అయిపోయిన ఉదయం నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నా, నెల్లూరు సిటీలోనే జెండా వీధిలో తిరుగుతున్నా, కోటమిట్ట తిరుగుతున్నా, మూలాపేటలో తిరుగుతున్నా, బాలాజీ నగర్ తిరుగుతున్నా. నేను ఎప్పుడు అందుబాటులో ఉన్నా. ఆయన ఎక్కడున్నాడో చెప్పమనండి క్లియర్గా. ఆయన ఫోన్ అయినా ఎత్తి మాట్లాడమని, నేను ఇక్కడున్నా, మీరు ఎక్కి అందుబాటులో ఉంటా అని. ఖలీల్ గారు చెప్పండి, ముస్లిం మైనార్టీలందరినీ నారాయణ గారు కొంచెం డబ్బులు ఇచ్చి కొనేశారు అని చెప్పేసి ఎన్నికల ముందరైతే అదే స్పష్టంగా కనిపించింది. కొన్ని ఛానల్లో కూడా చూపించారు. అయితే ఆ ముస్లిం ఓట్లు ఖలీల్ భాయ్ పడ్డాయా, నారాయణ పడ్డాయా? ఇక్కడ ముస్లిం ఓట్లు అందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఉన్నారు ముస్లిం అందరూ.
ఎంతో నాయకులను కొంటారు. 10 లక్షలు ఇస్తే 20 లక్షలు 5 లక్షలు ఇచ్చి నాయకులతో ఓట్లు పోరు. వాళ్ళు ఓట్లు వేయాల్సిందే తప్ప ప్రజలు కానీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవ్వరు ఓటుని కొనుగోలే సత్తా నారాయణ గారికి లేదు. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండరు, ప్రతి ఒక్కరు తెలుసు. అందుకోసం ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు కదా, రేపు రిజల్ట్ అయ్యే వస్తాయి, మీరే చూడండి. మా నాయకులని డబ్బుల కోసం పోతారు, కార్యకర్తలు ఎవ్వరు పోదు, ఓట్లు ఎక్కడ పోవు. ప్రతి ఒక్క ప్రజలు మా సైడ్ ఉన్నారు. ఈరోజు తండాలుగా వచ్చి ఓటు వేయడం మీరు చూశారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు, అలాగే మీరు చూశారు ఆడవాళ్ళు, పెద్దలు, ముసలోళ్ళు ఈరోజు ఓటు వేయడం మీకు ఇదే సంకేతం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అవుతున్నారని. ఈరోజు ముస్లిం అందరూ ఏకతాటిపై వచ్చి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, ఎందుకంటే 4% రిజర్వేషన్ తీసేస్తారని క్లియర్గా చెప్పారు బీజేపీతో కలిసి. ఈరోజు టీడీపీకి ఓటు వేయడం కాదు, టీడీపీ ఓటేస్తే బీజేపీ పోయినట్టే, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కూటమి వాళ్ళు ముగ్గురు, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిలాగా ఏర్పడి ఉన్నారు. వాళ్ళందరికీ ముస్లిం ఎవరు ఓట్లు వేస్తారు? ఓటు వేసే వాళ్ళు ముస్లింలు కొంతమంది అమ్ముడుపోయిన వాళ్ళు వేశారు తప్ప మామూలు జనాలు ఎవ్వరు ఓటు వేసే ప్రసక్తే లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో లండన్కి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడతారనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన రాష్ట్రంలో చూసాం, మన రాష్ట్రం కనుక దేశంలోనే ఒక గొప్ప నాయకుడుగా ఈరోజు ఎదిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళా దేశంలోనే పెట్టాలని ప్రతి ఒక్క సీఎం పెట్టాలని చూస్తున్నారు. ఆయన ఎక్కడ పోయేది? వీళ్ళందరూ ఓటమితో భయంతో ఏమేమో ఆయన మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, ఆయనకి ఆపే శక్తి ఎవ్వరికి లేదు. దేవుడు ఆయన కరుణించాడు, ఆయన సీఎం అవుతున్నారు అంతే. ఓవరాల్గా ఏపీ మొత్తం మీద వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతుంది? 130 నుంచి 140 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ నెరవేర్చే హామీ ఏంటి? నెల్లూరు సిటీలో అండర్ డ్రైనేజ్ సమస్య అలాగే ఆగి ఉంది. తప్పకుండా దాన్ని చేసుకుంటూ, అలాగే ఒక ట్రాఫిక్ సమస్య, అలాగే మన ట్రాఫిక్ సమస్య ఎక్కడెక్కడ ఉందో మేము ఒక బాక్సైడ్ బ్రిడ్జి కట్టాలని రంగనాల్పేటలో, అలాగే మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నారు నెల్లూరు జిల్లాకి, అలాగే నెల్లూరు సిటీకి. తప్పకుండా ఒక రింగ్ రోడ్ కానీ ఆయనతో కలిసి తప్పకుండా ఏ హామీలు ఇచ్చామో తప్పకుండా ముందు చేసుకుంటూ, ఒక్కటి కూడా ఆపకుండా నెరవేర్చి నెక్స్ట్ ఇయర్స్ తర్వాత ఆయన ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఓటు అడిగే హక్కు మనకు ఉంటుంది. తప్పకుండా ఏం చెప్పామో తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతాం. చివరిగా మీకోసం ప్రాణాలు కూడా తగ్గించి మీకోసం పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ క్యాడర్ కానివ్వండి, మీరు ఏం చెప్తారు? తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం, దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కానీ నాయకులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. వాళ్ళ అవసరానికి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తప్పకుండా మేమందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకుపోతూ, అలాగే ఎవరికి థ్యాంక్ యూ.